మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్న పరమ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మనకు కనికరించిన కృప కలిగిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకున్నాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ వాక్యము మత్తయి సువార్తలో పర్వత ప్రసంగంలో ఒక భాగం. ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలో శిష్యులకు మరియు జనసమూహాలకు ఇచ్చిన బోధలో ఇది ఒక ధన్యకరమైన వాక్యము. అప్పటి యొక్క పరిస్థితులను మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో యూదులు రోమియుల యొక్క ఆధీనంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వం వారిని ఏలుబడి చేస్తూ ఉంది. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. జలేతులు అనే వర్గం ఆయుధాలతో స్వతంత్రాన్ని కోరారు. అంతేకాకుండా మతపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. పరిచయులు, సద్దూకయ్యులు మొదలైన వారు అప్పుడు పరిస్థితుల్లో సమాజంలో విభేదాలు కలిగించారు. పరిచయులు, సద్దూకయ్యులు వీరిద్దరి మధ్య విభేదాలు పునరుద్ధాన విషయంలో ఒకరు మృతుల పునరుద్ధానము ఉందని విశ్వసిస్తారు, ఇంకోరు మృతుల పునరుద్ధానము లేదని విశ్వసిస్తారు. విశ్వాసంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మచ్చుకు ఒక సమాచారమే ఇది. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది మెస్సయ్య రక్షకుడు యుద్ధ నాయకుడిగా వచ్చి శత్రువులను జయిస్తాడని వారు ఆశించారు. కానీ ప్రభు మాత్రము సమాధానపరచువారు ధన్యులు అని చెప్పారు. ఇది ఆ కాలపు ఆలోచనలకు విరుద్ధమైన బోధ. చూద్దాము లేఖన భాగాన్ని. సమాధానపరచువారంటే ఎవరు? శాంతిని కలిగించేవారు, వివాదమును పరిష్కరించేవారు సమాధానపరచువారై అన్నారు. ఇది కేవలము తగువులు లేకుండా ఉండే పరిస్థితి కాదు. రాజీ కుదర్చడానికి సంబంధించిన సమాచారం ఏమి కాదు. మొదటి సంగతి ఏంటంటే దేవునితోటి మనుషులను సమాధానపరచడం, దేవునితో మనుషుల మధ్య శాంతిని స్థాపించడానికి ప్రయత్నించేవారు అని అర్థం. అలాగనే మనుషులతో మనుషుల మధ్య శాంతి స్థాపించబడటానికి ప్రయత్నించేవారు అని అర్థం. మనం లేఖన భాగాన్ని చూసినట్లయితే మొదటి సమాచారము దేవునితోటి సమాధానపరచబడటం, దేవునితోటి శాంతి స్థాపించడానికి ప్రయత్నించడం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ బలియాగం ద్వారా దేవునితోటి మరి మానవ జాతి శాంతి కలిగి ఉండటానికి, సమాధానం కలిగి ఉండటానికి మార్గం సరళం చేయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి నీతిమంతులని తీర్పు పొందిన వారమై మన ప్రభువైన యేసుక్రీస్తు వలన దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అనే లేఖన భాగం తెలియజేస్తుంది.
యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకు దేవునితోటి శాంతి కలిగించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా శిలువ రక్తం చేత సమాధానము చేసెను అని రాయబడి ఉంది. అందువల్ల సమాధానపరచువారు క్రీస్తు కార్యాన్ని కొనసాగించేవారై ఉన్నారు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మనుషులతోటి సమాధానము, మనుషులతోటి శాంతి కలిగి ఉండటం. గ్రంథం తెలియజేస్తున్న సమాచారం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అందరితో సమాధానమును అనుసరించండి అని అన్నాడు, వెంటాడండి అన్నాడు. అలాగనే రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీకు సాధ్యమైనంత వరకు కూడా అందరితోటి సమాధానంగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఇది వ్యక్తిగత జీవితం, అలాగనే కుటుంబపరమైన, సంఘపరమైన మరియు సమాజపరంలో కూడా ఇదంతా కూడా శాంతిని పెంపొందించడాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవన విధానంలో కావచ్చు, సంఘపరమైన జీవన విధానంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి వారు శాంతిని పెంపొందించడానికి సూచిస్తూ ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే 4వ విషయాన్ని వారు దేవుని కుమారులు అనబడటం అంటే బైబిల్ ప్రకారము దేవుడు సమాధానాధిపతి ఉన్నాడు, శాంతి దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు మరి అల్లరికి కర్త కాదు, కలహమునకు దేవుడు కాదు, సమాధానమునకే దేవుడు అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వభావము, ఆయన సమాధానాధిపతి, ఆయన శాంతి దేవుడు, ఆయన సమాధానమునకు దేవుడు, కలహమునకు దేవుడు కాదు. ఎవరు దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తారో వారు ఆయన పిల్లలుగా గుర్తించబడతారని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని కుమారులు అనబడతారు అంటే దైవ లక్షణాన్ని ప్రదర్శించేవారు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయనే మన సమాధానము అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి యేసు స్వయంగా ఆయన సమాధానాధిపతి, శాంతి స్వరూపుడు. ఆయనలాగా శాంతిని కలిగించేవారు దేవుని కుమారులని పిలువబడుతూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించి పరిశీలన చేసుకోవడంతో పాటుగా మన యొక్క బాధ్యతను మనం గుర్తించినట్లయితే దేవునికి ఇష్టలుగా జీవితాన్ని కొనసాగించవచ్చు. మొదటి సమాచారము, ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని పిల్లలుగా అక్కడ క్షమాపణలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే విభేదాలు ఉంటాయో అక్కడ మధ్యవర్తిత్వాన్ని జరిగించటానికి మనం పూనుకోవాలి. దాంతో పాటుగా దేవుడు ఏదైతే తెలియజేశాడో క్రీస్తు ప్రభువు యొక్క సువార్త పక్షంగా మరి కార్యక్రమాలు జరిగిస్తూ ఉండాలి. సువార్త ద్వారా దేవునితోటి మానవ జాతిని సమాధానపరచడం అనే ఒక కార్యక్రమం, దేవునితోటి శాంతి కలిగించడం అనే కార్యక్రమంలో నిర్విరామంగా కొనసాగుతూ ఉండాలి. దాంతో పాటుగా కుటుంబ జీవన విధానంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఐక్యతను నిలపడానికి మనము కార్యక్రమాలు జరిగిస్తూ ఉండాలి అని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశము. మెట్టుకు ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన కాలంలో ప్రజలు యుద్ధాన్ని ఆశించారు, కానీ ప్రభువు శాంతిని, సమాధానాన్ని వారి మధ్యలో బోధించడం జరిగింది. కాబట్టి సమాధానపరచువారంటే వారేమి బలహీనలేం కాదు,
వారు దేవుని స్వభావాన్ని ప్రదర్శించే ఆధ్యాత్మికమైన ధైర్యవంతులై ఉంటారని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. సమాధానాన్ని కోరేవారు మాత్రమే కాదు, సమాధానాన్ని సృష్టించేవారు భాగ్యవంతులని ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశము తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ప్రభువు ఏ సంగతులైతే తెలియజేశాడో దేవుని రాజ్య పౌరులను ఉద్దేశించి ఆ సంగతులకు అనుగుణంగా ఆ యొక్క గుణ లక్షణాలు కలిగి దైవ స్వభావంలో పాలువారై దేవుణ్ణి క్రీస్తు ప్రభు వారి ద్వారా మయంపరుస్తూ దేవుని చిత్తాన్ని, ఆయన రాజ్యం ద్వారా నెరవేర్చాలన్న దేవుని ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడం మన వంతు మన కార్యక్రమాన్ని జరిగించాలని ఈ దేవుని మాటలు నేను ముగిస్తున్నాను.